భారత్, అమెరికా రెండు మిత్ర దేశాలు. అమెరికా ఒక సూపర్ పవర్. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఓవరాల్గా మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. సో మంచి లైఫ్ ఉంటుందని, అక్కడ బాగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది అమెరికా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా జో బైడెన్ ఒక రీసెంట్గా జరిగిన ఒక మీటింగ్లో మన భారత్ మీద సంచలనమైన కామెంట్స్ చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, భారత్ గురించి ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం. భారత్పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు. భారత్కు వాళ్ళంటే భయం. సో పర్టికులర్గా ఇక్కడ బైడెన్ భారత్కు కొంతమంది అంటే భయం అని చెప్తున్నారు. అసలు లెవెల్ ఏంటనేది చూద్దాం ఒకసారి. వాషింగ్టన్లో డెమోక్రాటిక్ పార్టీ విరాళ సేకరణ కార్యక్రమం జరిగింది. సో అమెరికా రాజధాని వాషింగ్టన్లో మనకి డెమోక్రాటిక్ పార్టీ ఫండ్ రిసీవింగ్ సంబంధించి ఒక కార్యక్రమం జరిగిందనమాట. దాంట్లో మనకి జో బైడెన్ మన భారత్ మీద సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటున్నారంటే, విదేశీ వలసదారులు అంటే భారత్కు భయం, ఫారెన్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఇండియాకి చాలా భయం అని చెప్తున్నారు. మీరు చూసుకున్నట్లయితే వరల్డ్లో ఎక్కువ మంది ఇమ్మిగ్రెంట్స్ అమెరికాకు వెళ్తూ ఉంటారు. సో అమెరికా వాటిని వెల్కమ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టే అన్ని కంట్రీస్ నుంచి అమెరికాకి ఎక్కువ మంది ఇమ్మిగ్రెంట్స్ వెళ్తూ ఉంటారనమాట. అలాగే చైనా, రష్యా, జపాన్ కూడా అదే పరిస్థితి. సో బైడెన్ ఏమంటున్నారంటే, ఇండియాకి కానీ చైనా, రష్యా, జపాన్కి కానీ మనకి ఫారెన్ ఇమ్మిగ్రెంట్స్ అంటే మనకి చాలా భయం అని చెప్పి ఒక కామెంట్ అయితే విసిరారు. అలాగే వీళ్ళు కూడా వలసదారులు ప్రోత్సహించరు అని చెప్పి బైడెన్ చెప్తున్నారు. మాలాగా మీరు ఇమ్మిగ్రెంట్స్ని ఎందుకు తీసుకోరు, ఇతర కంట్రీస్ నుంచి ఇమ్మిగ్రెంట్స్ అసలు మీరు అలౌ చేయరు, మేము స్వాగతిస్తున్నట్లు మీరు ఇమ్మిగ్రెంట్స్కి స్వాగతం పలకరని చెప్పి ఇక్కడ జో బైడెన్ వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే వీరి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. సో వీళ్ళు ఒక సూపర్ పవర్. ఈ ఇమ్మిగ్రెంట్స్ని వెల్కమ్ చేయనందుకే మన ఎకానమీస్ అనేవి ఎక్కువ స్టేబుల్గా లేవు, ఎకానమీ అనేది చాలా డౌన్లో ఉందని చెప్పి ఇక్కడ మనకి బైడెన్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అమెరికా మాత్రం దీనికి విరుద్ధం, వలసదారులు స్వాగతిస్తామని బైడెన్ వ్యాఖ్య. సో మీలాగా మేము కాదు, మా ఎకానమీని మాకు డెవలప్ చేసుకోవాలని మాకు చాలా ఉంటుంది, అందుకనే మేము ఇమ్మిగ్రెంట్స్ని అలౌ చేస్తామని చెప్పి బైడెన్ వ్యాఖ్యానిస్తున్నారు ఇలాగా. అండ్ మా దేశ ఎకానమీ అభివృద్ధి చెందడం మా లక్ష్యం అని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్, జపాన్ను తక్కువ చేసేలాగే వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఇమ్మిగ్రెంట్స్ని మనం అలౌ చేయము, మన ఎకానమీ అందుకే ఇలా తగలడింది అని చెప్పి సో మన భారత్ని కానీ జపాన్ని కానీ తక్కువ చేసేలాగా ఈ కామెంట్స్ ఉన్నాయని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇక్కడ బైడెన్ ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, చైనా ఎందుకు ఆర్థికంగా ఇంత డౌన్ అయిపోయింది, అలాగే భారత్, జపాన్, రష్యాలకు వలసదారులు అంటే భయం అని చెప్పి బైడెన్ వ్యాఖ్యానిస్తున్నారు. సో మీరు ఈ ఫారెన్ ఇమ్మిగ్రెంట్స్ని అలౌ చేయకపోవడం వల్ల మీ ఎకానమీస్ అనేవి స్టేబుల్గా లేవు, చాలా డౌన్ అయిపోతున్నాయి. దానికి భిన్నంగా మేము వలసకారులను స్వాగతిస్తున్నాము, అందుకే మా ఎకానమీని స్టేబుల్గా పెట్టుకుని అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నామని చెప్పి బైడెన్ మన మీద విమర్శ చేస్తూ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది.